హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. ఇవాళ నేను బటర్ చికెన్ను చాలా టేస్టీగా అచ్చం రెస్టారెంట్లో చేసినట్లే చేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా సేమ్ మెజర్మెంట్స్తో చేశారంటే డెఫినెట్గా మీకు పక్కా సేమ్గా వస్తుంది రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మనం దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను చికెన్ను 30 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి పెడుతున్నాను. మీకు కనుక టైం ఉంటే 2 to 4 hours మ్యారినేషన్కి వదిలేశారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ను తీసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసి అలా ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేసాను స్ట్రైనర్లో. వాటర్ మొత్తం ఇప్పుడు డ్రైన్ అయింది. ఇప్పుడు ఈ చికెన్లోకి 2 teaspoons కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే కలర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. అండ్ 1/2 teaspoon టర్మరిక్, 1 teaspoon సాల్ట్, 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్, 2 teaspoons లెమన్ జ్యూస్, అండ్ ఫైనలీ 2 tablespoons కర్డ్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను కలిసేలాగా. కర్డ్ అనేది ఎప్పుడు మీరు కొంచెం థిక్గా ఉన్నదే యూజ్ చేయండి. సో లిక్విడ్గా ఉన్నింది అంటే కనుక కర్డ్ అనేది మనకి కొంచెం గ్రేవీ అనేది పక్కకెళ్ళి ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ వాటరిష్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఎక్కువసేపు పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఇట్స్ బెస్ట్ అనమాట థిక్ కర్డ్ యూజ్ చేశారంటే కనుక మ్యారినేషన్కి. నాట్ ఓన్లీ బటర్ చికెన్కే కాదు, సో మనం చికెన్ 65 చేసేటప్పుడు వాటికి కూడా బాగా ఈ టిప్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాను, అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఒక 30 minutes పాటు పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లోనే కాకుండా మీరు బయట కూడా పెట్టచ్చు. ఇప్పుడు 30 minutes అయింది, ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసాను. సో చక్కగా చికెన్ అంతా బాగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగాక మ్యారినేట్ చేసినటువంటి చికెన్ను ఇందులో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ చికెన్ని బాగా కుక్ చేసుకుంటున్నాను. సో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు ఎక్కువ కర్డ్ కానీ అదేవిధంగా లెమన్ కానీ యాడ్ చేయకండి. సో అందులో నుంచి ఎక్కువ వాటర్ వచ్చి అండ్ ఆల్సో మసాలా ఆల్సో చికెన్కి బాగా పట్టదు. అండ్ ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది వాటర్ మొత్తం ఎగరడానికి. చికెన్ వేసినప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకోవచ్చు. ఒక 5 minutes అయిన తర్వాత సో మీరు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని కుక్ చేసుకోవాలి. అలా నేను ఒక 15 minutes పాటు కుక్ చేసుకున్నాను. ఇది ఎలాగో బోన్లెస్ చికెన్ కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. సో నేను కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్రంచీగా ఉంటుంది ఈ బటర్ చికెన్లో తినేటప్పుడు. సో ఫైనలీ మన చికెన్ అనేది బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టి 4 tablespoons ఆఫ్ బటర్ వేస్తున్నాను. ఇది బాగా మెల్ట్ అయ్యాక ఇందులోకి నేను 2 bay leaves, 4 ఇలాచీ, 2 inches cinnamon అండ్ 6 cloves వేసి ఒక 30 seconds పాటు ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక లార్జ్ ఆనియన్ని ఇందులోకి వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తున్నాను. అలా నేను ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 5 గార్లిక్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇది లార్జ్ పీసెస్ అనమాట. అదే స్మాల్ వన్ అయితే ఈ గార్లిక్ అనేది ఒక 8 pieces యూస్ చేయండి. అలా నేను ఒక 30 seconds పాటు ఫ్రై చేశాను. నెక్స్ట్ నేను 3 లార్జ్ సైజ్ టొమాటోస్ను వేసుకొని మరలా ఫ్రై చేసుకుంటున్నాను ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులోకి నేను 2 tablespoons ఆఫ్ క్యాషూ నట్స్, అంటే నేను ఆల్మోస్ట్ 20 to 22 దాకా అనమాట క్యాషూ నట్స్ను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నీ చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇది చల్లారాక నేను ఈ గ్రేవీను బ్లెండ్ చేసుకుంటున్నాను చాలా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 4 tablespoons ఆఫ్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బటర్ బాగా మెల్ట్ అవ్వాలి.
సో ఇప్పుడు మొత్తం బటరు మెల్ట్ అయింది. ఇప్పుడు నేను 2 స్లిట్టెడ్ చిల్లీస్ను యాడ్ చేస్తున్నాను. ఒక 30 సెకండ్స్ అయ్యాక ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఆఫ్ షాజీరాను, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ను యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ను యాడ్ చేస్తున్నాను. దీన్ని నేను ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 1 డ్రాప్ ఆఫ్ ఎడిబుల్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల కర్రీ అనేది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మొత్తం చికెన్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక చికెన్ను నేను ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను 750 ml ఆఫ్ వాటర్ను యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ని బ్లెండర్లోకి యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ వాటర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను. నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. ఇలా నేను సాల్ట్ని యాడ్ చేశాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను, సాల్ట్ బాగా కలిసేలాగా. అండ్ ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను. ఆయిల్ సైడ్స్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో. ఇప్పుడు 5 మినిట్స్ అయింది. చూడండి, ఆయిల్ మనకి పాన్ నుంచి సపరేట్ అయింది. సో బాగా కుక్ అయింది. ఇప్పుడు నేను 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ను, అంటే ఆల్మోస్ట్ 125 ml ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ను యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మన బటర్ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. అండ్ లిటిల్ బటర్ను యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేశాను. ఇది మీ 2 పామ్స్ మిడిల్లోకి పెట్టుకొని క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలా బాగుంటుంది మన బటర్ చికెన్ అనేది. ఇలా చేతుల మధ్యలో వేసుకొని క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్చర్ను ఒకసారి కలిపి నేను 1 నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేశాను. 1 మినిట్ అయింది. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను మన బటర్ చికెన్ ఎలా ఉంది అని. ఎస్, మన బటర్ అనేది పూర్తిగా మెల్ట్ అయింది. మన బటర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి కర్రీ అంతా బాగా మిక్సప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది చాలా సిల్కీగా అండ్ స్మూత్ టెక్స్చర్తో ఉంది. అండ్ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇట్స్ సో డెలిషియస్ అండ్ యమ్మీ. ఇప్పుడు నేను ఈ గ్రేవీని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇజంట్ ఇట్ యమ్మీ ఆర్ నాట్? సో మీ కమెంట్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో. మీకు క్లోజప్లో చూపిస్తున్నాను మన కర్రీ అనేది ఎలా ఉందని. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు నేను దీన్ని గార్నిష్ చేసుకుంటున్నాను విత్ కొరియాండర్, లిటిల్ బటర్ క్యూబ్ అండ్ ఫైనలీ విత్ అవర్ ఫ్రెష్ క్రీమ్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నాకు ఒక మంచి లైక్ ఇచ్చి అదేవిధంగా ఒక మంచి కమెంట్ ఇవ్వండి. అండ్ ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. దానివల్ల నేను ఏదైనా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ నా వీడియోస్ని మీరు అప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.